హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి రీసెంట్గా వినాయక చవితి అయ్యింది కదండి. అందులో భాగంగా వినాయక నవరాత్రులు గడుస్తున్నాయి. మాకైతే స్ట్రీట్కి దగ్గరలో ఉన్న స్ట్రీట్లలో వినాయకుడి విగ్రహాలని బాగా పెట్టారండి. ఆ ప్లేసుల్లో ప్రతిరోజు పూజలు, ఇంకా డిఫరెంట్ థాట్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక వినాయకుడి దగ్గర క్రిస్టల్ సాల్ట్ అండి. అదేనండి, కళ్ళుప్పుతో కలర్స్ కలిపేసి వెంకటేశ్వర స్వామి ఫేస్ని డిజైన్ చేశారండి కింద నేల పైన. ఎంత బాగా చేశారంటే అసలు చాలా బాగుందండి. ఇదంతా బాయ్సే చేశారు. సూపర్గా చేశారు. మెజర్మెంట్స్ వేసుకొని చక్కగా ఫేస్ని డ్రా చేసేసుకొని కలర్స్ కలిపేసి దాని మీద వేశారు. ఇంకా దానిపైన చెమ్కీస్ అవన్నీ వేశారు. లేడీస్ వచ్చేసి దాని చుట్టూ దీపాలు వెలిగించేశారనమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఈ స్ట్రీట్లో చాలా బాగా చేశారండి. నెక్స్ట్ వచ్చేసి పక్క స్ట్రీట్లలోనే ఇక్కడ కూడా ఒక విగ్రహం పెట్టారు. ఎవ్రీ ఇయర్ పెడతారు. వీళ్ళు వచ్చేసి చాలా యూనిటీగా ఉంటారండి. చాలా బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారు. ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా బయట నుంచి కాకుండా మొత్తం ఈ స్ట్రీట్లోనే కళాకారులు ఉన్నారండి. వీళ్ళే ఇంకా ఆర్కెస్ట్రా కానీ సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ డ్యాన్సెస్ పర్ఫార్మెన్సెస్ సెలబ్రేట్ చేసుకుంటారండి. వీళ్ళు వచ్చేసి వినాయకుడిని 3 రోజులకే నిమజ్జనం చేశారనమాట. ఈ నిమజ్జనంలో భాగంగా మొత్తం లేడీస్తేనండి హవా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుడిని ఊరేగించేశారనమాట. ఊరేగించి నిమజ్జనం చేశారు. జెంట్స్ అయితే చక్కగా చేతులు కట్టుకుని బ్యాక్ నడుస్తూ వస్తున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా డిఫరెంట్గా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, స్ట్రీట్ డౌన్లో ఇంకో వినాయకుడు ఉందన్నమాట. అక్కడ వచ్చేసి మన 80s 90s ఇంకా బ్యాక్ ఆ టైంలో మనకి వినాయకుడి ఉత్సవాలకు కానీ శివరాత్రులకు కానీ బయట రోడ్ల పైన తెర వేసి సినిమాలు వేసేవారంట కదా, అలా అనమాట. ఇప్పుడు ప్రొజెక్టర్ పెట్టి ఇక్కడ మూవీ వేశారండి. అదేంటంటే నరసింహస్వామి మూవీ ఉంది కదండి, అవతార్ నరసింహస్వామిది, అది వేశారనమాట. దీన్ని చూడటానికి అసలు ఆ ఫ్లాట్స్లో వాళ్ళు లేడీస్, జెంట్స్, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ చైర్స్ వేసుకొని రోడ్డుని బ్లాక్ చేసుకొని చక్కగా వచ్చి కూర్చున్నారండి. కూర్చొని అయితే చూస్తున్నారు. నాకైతే ఇది చూసి చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ థాట్ కూడాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90% వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, మా చిన్నప్పుడు మేము చేసాము, లేదా మా అమ్మ వాళ్ళు చేశారు, ఇలా ఉండేది అనేసి వాళ్ళంతా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకొని మరీ కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ ఆలోచన అయితే చాలా బాగుందన్నమాట. ఏంటంటే మన ఫ్యామిలీయే కాకుండా అన్ని ఫ్యామిలీలు కలిసి చూడటం బాగుంది కదా.